నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు కూడా ఆధ్యాత్మికతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ మాసంలో మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి పండగ ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి వ్రతం. అయితే ఈసారి అంటే 2026లో ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే దాని మీద చాలామందిలో పెద్ద గందరగోళం అయితే నడుస్తూ ఉంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21న జరుపుకోవాలా, లేకపోతే ఆగస్టు 28న చేసుకోవాలా, అసలు ఏది సరైన తేదీ, ఏది శాస్త్ర సమ్మతము, ఈ అయోమయానికి ఈ వీడియోతో నేను క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. అసలు ఈ రెండు తేదీలు ఎందుకు ప్రచారంలో ఉన్నాయి, పండితులు ఏం చెప్తున్నారు, మీ కుటుంబ ఆచారం ప్రకారం ఏది మంచిది, మరి మీరు ఎంచుకున్న రోజున ఏ శుభముహూర్తంలో పూజ చేస్తే ఆ మహాలక్ష్మి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక తేదీ మీద నెలకొన్నటువంటి గందరగోళంలో ఏది నిజమంటే ముందుగా ఈ తేదీల గందరగోళం ఏంటో అర్థం చేసుకుందాం. మన సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటామండి. అంటే ఈ 2026 సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి ఆగస్టు 28న వస్తుంది. అది కూడా శుక్రవారమే అయింది. దీంతో అసలు డౌట్ అనేది అక్కడే మొదలైంది అనమాట. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనే నియమం ప్రకారం ఏమవుతుందంటే ఆగస్టు 21న చేయాలా, లేక పౌర్ణమి తిథి ఉన్నటువంటి శుక్రవారం అంటే ఆగస్టు 28న మరింత శ్రేష్టంగా ఆ రోజు చేసుకోవాలా, ఇదే అందరి మదిని తొలుస్తున్నటువంటి ప్రశ్న అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పంచాంగ గణనలో ప్రాంతీయ సాంప్రదాయాల్లో ఉండే చిన్న చిన్న తేడాల వల్లే ఈ రెండు తేదీలకు ప్రాధాన్యత అనేది ఏర్పడిందనమాట. ఆగస్టు 21 ఎందుకు సరైనది అంటే దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ప్లస్ తమిళనాడు, కర్ణాటకలో అనుసరించే పంచాంగాలు ఏమిటంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం అనే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటాయన్నమాట. ఈ లెక్కన 2026లో వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21 శుక్రవారం నాడే జరుపుకోవాలని చెప్పేసి పండితులు అయితే చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు కానీ పీఠాలు కానీ ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఆగస్టు 21వ తేదీనే బలపరుస్తున్నాయన్నమాట. అందువల్ల మన తెలుగు కుటుంబాల్లో అత్యధికులు ఆగస్టు 21నే వ్రతాన్ని ఆచరించడం అనేది ఉత్తమం మరియు శాస్త్ర సమ్మతం కూడా. ఇక ఆగస్టు 28 మరి ఈ తేదీ ఎవరి కోసం అంటే కొన్ని గణన పద్ధతుల ప్రకారం ముఖ్యంగా ఉత్తర భారతదేశ సాంప్రదాయాల ప్రకారం అనుసరించే వాళ్ళు కానీ పౌర్ణమి తిథి ఉన్న శుక్రవారాన్ని వాళ్ళు అంటే పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఆగస్టు 28న సూచిస్తున్నారు. తరతరాలుగా మీ కుటుంబంలో ఇదే ఆచారం పాటిస్తూ ఉంటే మీరు నిరభ్యంతరంగా దాన్నే కొనసాగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. తుది మాట ఏంటంటే మీ ఇంట్లో పెద్దలు ఏ ఆచారం పాటిస్తున్నారో దానికే మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఒకవేళ ప్రత్యేకించి కుటుంబ సాంప్రదాయం ఏది తెలియకపోతే మన ప్రాంతంలో అత్యధికులు అలాగే ప్రముఖ పండితులు కానీ దేవాలయాలు కానీ అందరూ అనుసరిస్తున్నటువంటి ఆగస్టు 21వ తేదీనే వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. భక్తి శ్రద్ధలే ప్రధానం కానీ శాస్త్రం నిర్దేశించిన కాలాన్ని అనుసరించడం మన భక్తికి మరింత బలాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక ఈ వీడియోలో మనం ఆగస్టు 21వ తేదీకి సంబంధించి శుభముహూర్తాలని వివరంగా మనం చూద్దాము. ఆగస్టు 21, 2026 అత్యంత శక్తివంతమైనటువంటి పూజా ముహూర్తాలు ఏమున్నాయి ఆ రోజున వరలక్ష్మి వ్రతం రోజున అంటే సరైన రోజుని మనం నిర్ణయించుకున్నాం. సరే, మరి ఆ రోజు అత్యంత ముఖ్యమైనది అని అనుకున్నాం కూడా సరైన ముహూర్తాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే శుభ సమయంలో చేసేటువంటి ఏ పైనకైనా సరే అడ్డంకు లేకుండా జరిగి సంపూర్ణ ఫలాన్ని కూడా మనకి ఇస్తుందన్నమాట. ఇక వరలక్ష్మి వ్రతానికి స్థిర లగ్నాలు చాలా ప్రశస్తమైనవని పండితులు చెప్తున్నారు. స్థిర లగ్నంలో అమ్మవారిని ఆవాహన చేసి పూజిస్తే ఆ తల్లి మన ఇంట స్థిరంగా కొలువు ఉంటుందని, సిరి సంపదలు స్థిరంగా వర్ధిల్లుతాయని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఆగస్టు 21, 2026 శుక్రవారం నాడు మనకు 4 శక్తివంతమైనటువంటి స్థిర లగ్న ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయండి. ముఖ్య గమనిక ఏంటంటే ఈ సమయాలు హైదరాబాదు, విశాఖపట్నం లాంటి నగరాల పంచాంగాల ప్రకారం చెప్పబడ్డాయి. మీ ఊరిలో సూర్యోదయాన్ని బట్టి ఈ టైంలో కొంచెం అటు ఇటుగా కొన్ని నిమిషాలు తేడా ఉండవచ్చు. ఖచ్చితమైన టైం కోసం మీ స్థానిక పురోహితులను సంప్రదించడం అనేది బెస్ట్ అనమాట. ఇక సింహలగ్నం సింహలగ్నం ఉదయం ఉంది. ఇది కదా అసలైనటువంటి టైం అనమాట. ఎందుకంటే వ్రతానికి అత్యంత శ్రేష్టమైనటువంటి ముహూర్తం ఇదే అనమాట. ఉదయం సుమారుగా 6 గంటల 10 నిమిషాల నుంచి 8 గంటల 28 నిమిషాల వరకు 6 గంటల 10 నిమిషాల నుంచి 8 గంటల 28 నిమిషాల వరకు ఈ సింహలగ్నం అనేది ఉంది. బ్రహ్మ ముహూర్తంలోని లేచి తలారా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఈ సమయంలో
కలశ స్థాపన చేసి పూజ మొదలు పెడితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పేసి అని అంటారు. ఈ సమయంలో చేసేటువంటి పూజ మనసుకు రోజంతా కూడా ప్రశాంతతని ఇస్తుందన్నమాట. ఇక రెండోది వృశ్చిక లగ్నం. అంటే ఇది మధ్యాహ్నం ఉంది, ఉదయం పూజ చేయడానికి కుదరలేదని ఉద్యోగరీత్యా వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం మధ్యాహ్నం కూడా ఒక మంచి ముహూర్తం ఉందండి. మధ్యాహ్నం సుమారుగా 12:40 నుంచి 2:58 వరకు ఈ టైం వరకు కూడా వృశ్చిక లగ్నం ఉంటుంది. ఈ సమయంలో కూడా అమ్మవారిని యథావిధిగా పూజ చేయించుకోవచ్చు అని చెప్పి పండితులు అయితే చెబుతున్నారు. ఇక మూడోది కుంభలగ్నం ఉందండి. సాయంత్రం అది ప్రదోషకాలం అనమాట. సాయంకాలం పూజ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది, మీకు తెలుసు. ప్రదోషకాలం అంటేనే శివకేశవులకి ప్రీతికరమైనటువంటి టైం అనుకోవాలి. సాయంత్రం సుమారుగా 6:20 నుంచి 7:58 వరకు కుంభలగ్నం అనేది ఉన్నది. ఈ సమయంలో దీపారాధన చేసి లలిత సహస్రనామం పఠిస్తూ అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పి చెప్తున్నారు పండితులు. రోజంతా ఉపవాసం ఉన్నవారు ఈ పూజ ముగించుకొని నైవేద్యం కూడా స్వీకరించవచ్చు అనమాట. ఇక నాలుగోది వృషభ లగ్నం. అర్ధరాత్రి వేళ ఉంది. దాదాపు ఇది పాటించకపోవచ్చు ఎవరు, కానీ చెప్తున్నా నేను. ప్రత్యేక దీక్షలు తీసుకున్నవారు కానీ తాంత్రిక సాధకులు కానీ అర్ధరాత్రి పూజను శ్రేష్టంగా భావిస్తూ ఉంటారు. రాత్రి సుమారు 11:20 నుంచి 1:15 వరకు కూడా ఈ వృషభ లగ్నం అనేది ఉందన్నమాట. అయితే సాధారణంగా గృహస్థులు ఎవరు కూడా ఉదయం లేదా సాయంత్రం వేళనే పూజ చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి పండితులు అయితే చెప్తున్నారు. ఇది అర్ధరాత్రి ముహూర్తం అనేది మనకు పనికిరాదు. ఇక ఈ ముహూర్తాల్లో మీకు అనుకూలమైనటువంటి సమయాన్ని ఎంచుకొని పూర్తి ఏకాగ్రతతో వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక పూజకు పనికిరాని సమయాలు ఏమున్నాయని నేను చెప్తాను చూడండి. రావుకాలం కానీ యమగండం కానీ ఆగస్టు 21వ తేదీన ఏమున్నాయనండి తెలుసుకోండి. మంచి ముహూర్తాలు ఎంత ముఖ్యమో పనికిరాని సమయాలను తెలుసుకొని వాటిని వదిలివేయడం కూడా అంతే ముఖ్యమనట. పూజను ప్రారంభించేటప్పుడు రాహుకాలం కానీ యమగండం కానీ లాంటి సమయాల్ని తప్పకుండా నివారించుకోవాలి. ఈ సమయాల్లో శుభకార్యాలు ప్రారంభిస్తే ఆటంకాలు ఎదురవుతాయని చెప్పి శాస్త్రం అయితే హెచ్చరిస్తుంది. మరి ఆగస్టు 21, 2026 శుక్రవారం నాడు మీరు వర్జించాల్సినటువంటి సమయాలు ఏంటంటే, రాహుకాలం ఎప్పుడుందంటే ఉదయం సుమారు 10:45 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు కూడా రాహుకాలం ఉందండి. యమగండం ఎప్పుడుందంటే మధ్యాహ్నం సుమారు 3:26 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. దయచేసి గమనించండి, ఈ సమయాలు కూడా మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా మారవచ్చు. మీరు పూజ ప్రారంభించే సమయం ఈ దుర్మార్గాలతో కలవకుండా చూసుకోవడం అనేది చాలా చాలా అవసరం అంట. ఉదాహరణకు మీరు ఉదయం పూజ చేస్తుంటే 10:45 లోపే కలశ స్థాపన పూర్తి చేయండి, లేదా రాహుకాలం ముగిశాక ప్రారంభించండి. ఇప్పటికే మొదలుపెట్టిన పూజను మధ్యలో కొనసాగించడంలో అయితే తప్పైతే ఏమీ ఉండదు, కానీ ప్రారంభం మాత్రం శుభ సమయంలోనే జరగాలన్నది పండితులు చెప్తున్నారు. ఇక వ్రతం రోజు తప్పకుండా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయండి, అవి చెప్తాను చూడండి ఒకసారి. వరలక్ష్మి వ్రత ఫలం సంపూర్ణంగా మనకి దక్కాలి అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, ఆ రోజంతా మనం ఎలా ప్రవర్తిస్తామో అన్నది కూడా చాలా ముఖ్యమండి. మన మాట కానీ, మన నడత కానీ, మన ఆలోచన కానీ అన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరంగా ఉండాలి. మన పెద్దలు తరతరాలుగా చెప్తున్న కొన్ని ముఖ్యమైన నియమాలు నేను చెప్తాను చూడండి. 1, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం. వ్రతం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి. ఇది మనసుకు శరీరానికి ఒక కొత్త ఉత్తేజాన్ని అయితే ఇస్తుంది. ఇక రెండోది ఏంటంటే ఇంటి అలంకరణ. లక్ష్మీదేవి శుభ్రతను ఎంతగానో ఇష్టపడుతుంది. వ్రతం రోజు ఉదయమే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రంగా చేసుకొని తర్వాత గడపకి పసుపు కుంకుమలు, వాకిట్లో ముగ్గులు, గుమ్మానికి మామిడి తోరణాలు ఇలాంటివన్నీ అలంకరించుకోండి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. ఇక మూడోది ఏంటంటే సాంప్రదాయ వస్త్రధారణ కావాలండి. వ్రతం చేసే మహిళలు పట్టు చీర కట్టుకోవడం ఎంతో శ్రేష్టం. వీలైతే నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకుండా ఉండటం మంచిదనమాట. పెళ్లి కాని అమ్మాయిలు కూడా సాంప్రదాయబద్ధంగా తయారై పూజలో పాల్గొనండి. 4వది నిష్ఠ, ఉపవాసం అండి. వీలైనంత వరకు ఆ రోజు అంతా కూడా ఉపవాసం ఉండటం ఉత్తమం. ఆరోగ్యం సహకరించిన వారు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీలు కానీ పాలు, పండ్లు లాంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఉపవాసం మన ఏకాగ్రతని పెంచుతుంది. ఇక మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. 5వది ఏంటంటే విధి విధానం. ముందుగా పసుపు గణపతితో పూజను ప్రారంభించి ఆ తర్వాతే వరలక్ష్మి వ్రతం అనేది మొదలు పెట్టాలి. కలశ స్థాపన కానీ, తోర పూజ కానీ, అష్టోత్తర పఠనం కానీ, కథాశ్రవణం ఇలాంటివన్నీ కూడా శ్రద్ధగా భక్తితో చేయండి. 6వది వరలక్ష్మి వ్రత కథ. పూజలో ప్రాణం లాంటిది వరలక్ష్మి వ్రత కథను చదవడం లేదా వినడం. చారుమతి కథ మనకు భక్తి యొక్క గొప్పతనాన్ని, వ్రతం యొక్క మహత్యాన్ని తెలియజేస్తుంది. కథ వినకుండా వ్రతం అనేది సంపూర్ణమని కాదని గుర్తుపెట్టుకోండి. ఇక 7వది ముత్తైదువులకు తాంబూలం. పూజ పూర్తయ్యాక అమ్మవారికి నైవేద్యం సమర్పించి
ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులతో పాటు మీ శక్తి కొలది కానుకలు ఇచ్చి వాళ్ళని ఆశీస్సులు తీసుకోండి. వచ్చిన ప్రతి ముత్తైదువులోనూ సాక్షాత్తు అమ్మవారినే చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కూడా భక్తితో పాటిస్తే ఆ వరలక్ష్మీదేవి కరుణ మన మీద తప్పక ఉంటుంది. ఈ విలువైన సమాచారం మీరు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నేను. ఈ విషయాలు మన వాళ్ళందరికీ తెలియాలి కదా, అందుకే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, తర్వాత స్నేహితులతో, మీకు తెలిసిన ప్రతి ముత్తైదుతోనూ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరైనటువంటి పద్ధతులు వ్రతం చేసుకొని అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలి. ఇలాంటి మరెన్నో పండగల విశేషాలు, సరైనటువంటి ఆచారాల గురించి తెలుసుకోవడానికి మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వ్రతం రోజున పొరపాటున కూడా చేయకూడదు కొన్ని పనులు చెప్తాను చూడండి. పూజ ఎంత భక్తితో చేసినా తెలియక చేసేటువంటి కొన్ని చిన్న పొరపాట్ల వల్ల వ్రతం ఫలం అనేది తగ్గిపోతుంది. అందుకే మన పెద్దలు ఏంటంటే వ్రతం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండమని చెప్తుంటారు. వాటిని పాటించడం అనేది మన ధర్మం కూడా. ఒకటి, కోపం, చిరాకు. లక్ష్మీదేవి శాంత స్వరూపిణి. వ్రతం రోజు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలి. అనవసర వాదనలకు కానీ, కుటుంబ సభ్యులతో గొడవలకు కానీ, కోపతాపాలు కానీ పూర్తిగా దూరంగా ఉండండి. ఇక రెండవది, పగటి నిద్ర. వ్రతం రోజున ముఖ్యంగా పూజ పూర్తి కాకముందు పగటి పూట నిద్రపోకూడదని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇది బద్ధకానికి చిహ్నం. రోజంతా ఉత్సాహంగా అమ్మవారి ధ్యాసలోనే గడపాలి. మూడోది ఏంటంటే అపరిశుభ్రత. పూజలో కూర్చున్నప్పుడు జుట్టు విరబూసుకోవడం, గోళ్ళు గిల్లుకోవడం లాంటివి చేయకూడదు. శరీరం, మనస్సు, మనం ఉండే పరిసరాలు అన్నీ శుచిగా ఉండాలండి. నాలుగోది ఆహార నియమాలు. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యము లాంటి తామసిక పదార్థాలను వ్రతం రోజున పూర్తిగా మానేయండి. ఇంట్లోకి తీసుకురావడం కానీ, వండటం కానీ, తినడం కానీ మహాపాపం. ఈ నియమాన్ని చాలా కఠినంగా పాటించాలి. ఇక ఐదోది అశ్రద్ధ. పూజ మధ్యలో లేచి ఫోన్లు మాట్లాడటం, టీవీ చూడటం లాంటివి చేయొద్దు. పూర్తి ఏకాగ్రత అనేది అమ్మవారిపైనే ఉండాలి. అలాగే పూజ పూర్తయ్యే వరకు కూడా ఇల్లు ఊడ్చడం, చెత్త బయట బారేయటం లాంటివి చేయకూడదని చెప్పి చాలామంది నమ్ముతారు. ఆరోది ఏంటంటే ధనాన్ని ఇవ్వడం. వ్రతం రోజు సాయంత్రం పూట అంటే లక్ష్మీదేవి ఇంట్లో సంచరించే సమయంలో ఇతరులకు అప్పుగా డబ్బులు ఇవ్వడము, చేతికి ధనాన్ని ఇవ్వడం వంటివి కూడా చేయకపోవడం మంచిదని చెప్పి పెద్దలు సూచిస్తారు. అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం చేసే పూజకు ఎలాంటి లోపం లేకుండా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. చూశారు కదా, 2026 వరలక్ష్మి వ్రతం తేదీ మీద ఉన్న సందేహాలకు సమాధానం అయితే దొరికింది. ఆగస్టు 21న ఏ శుభముహూర్తాల్లో పూజలు చేయాలో, ఏ నియమాలు పాటించాలో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఆగస్టు 21న చేసినా, మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం 28 చేసినా, అంతిమంగా ముఖ్యమైనది భక్తి, శ్రద్ధ, నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ జగన్మాతను కొలవడం అని గుర్తుపెట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ వరలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో స్థిరంగా కొలువై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.